వెల్కమ్ బ్యాక్ టు మిఠునికి గార్డెనింగ్. ఈరోజు మేము లెట్యూస్ ఎట్లా పెంచాలో, ఎట్లా కేర్ తీసుకోవాలో, ఎట్లా హార్వెస్ట్ చేసుకోవాలో చెప్తాం. పదండి చూపిస్తాను. లెట్యూస్ ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత హెల్తీగా ఉందో చూడండి. ప్లాంట్ పెంచుకోవడం చాలా ఈజీ. ఈ లెట్యూస్ ప్లాంట్ చాలా రేర్గా దొరుకుతాయి, కొంతమందికే ఉంటాయి. ఇప్పుడు మేము బీన్ బ్యాగ్స్లో, వాటర్ క్యాప్లో వేసుకున్నాం, కానీ వచ్చేసాయి. దేంట్లోన్నా వేసుకోవచ్చు, వచ్చేస్తాయి, కానీ విత్ ఎక్కువ ఉండాలి. ఈ లెట్యూస్ ప్లాంట్కి ఎక్కువగా పెస్ట్ కూడా రావు. ఈ లెట్యూస్ని డైరెక్ట్గా సాయిల్ అన్నా వేసుకోవచ్చు, వేరే దాంట్లో అన్నా సీడ్లింగ్గా రీపాట్ కూడా చేసుకోవచ్చు. కొంచెం సన్లైట్, కొంచెం వాటర్ ఇస్తాయి, సూపర్ ఫాస్ట్గా పెరిగిపోద్ది. ఇది చాలా కూల్ క్రాప్, ఎక్కువ కూల్ ప్లేసెస్లో సర్వైవ్ అవుతుంది. మనం సమ్మర్లో పెంచుకోవాలంటే 2 or 3 times నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి వీటిని తీసుకెళ్ళి షేడ్లో పెట్టాలి. అప్పుడు కూడా ఇంకా సర్వైవ్ అవుతుంది ప్లాంట్, మనం పెంచుకోవచ్చు. ఇది రైట్ సీజన్. ఇప్పుడు ఇది పెరగడానికి రైనీ సీజన్, తర్వాత వింటర్ సీజన్. ఇప్పుడు చాలా మంచిగా పెరుగుతుంది ఇది లెట్యూస్. ఇది 1.5 monthకి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ లెట్యూస్ ప్లాంట్ ఎంత గ్రీన్గా ఉందో చూడండి. ఈ లెట్యూస్ సలాడ్స్లో, శాండ్విచెస్లో, బర్గర్స్లో యూజ్ చేయొచ్చు. ఈ లెట్యూస్లో న్యూట్రియంట్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్, ఇంకా విటమిన్స్ కూడా ఉంటాయి. ఏ విటమిన్, సి విటమిన్, కే విటమిన్. ఇది డిహైడ్రేషన్ అవ్వకుండా కూడా చూస్తాయి. లెట్యూస్లో చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, ఇంకా చాలా. ఇప్పుడు మనం లెట్యూస్ని హార్వెస్ట్ చేద్దాము. వెళ్ళి ట్రైన్ ఒక తీసుకురాపో. ఓకే అన్నయ్య. ఇప్పుడు లెట్యూస్ని ఎలా హార్వెస్ట్ చేసుకోవాలో చెప్తాము. ఇప్పుడు ఈ మిడిల్ క్రౌన్ని వదిలేసి మిగతా పక్కన లీవ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా లీఫ్ వెజిటేబుల్స్ లాగే ఇది కూడా పెరుగుతుంది 2-3 సార్లు. ఇది చాలా డెలికేట్గా ఉంటాయి ఈ లెట్యూస్ లీవ్స్. ఇప్పుడు కట్ చేసుకున్నాం. మిడిల్ అమ్మ కట్ చేసి ఇది మనం ఒక్కసారి వేసుకుంటే లీఫ్ వెజిటేబుల్స్ లాగే 3 times 5 times అట్లా వస్తుంది. ఇది వాటర్ టబ్ క్యాప్. మేము ఆ గ్రిల్ మిషన్తో కట్ చేసుకున్నాము. గ్రిల్గా దాంట్లో కట్ చేసుకుంటున్నాను. ఇది హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు.
లెట్యూస్ లీఫ్ మార్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్. మనం ఇట్లా సీడ్స్ తెచ్చుకొని వేసుకుంటే ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. ఇంకా మనం కూడా మనం ఓన్గా తింటే మనకి చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. ఇప్పుడు మనం లెట్యూస్ని తప్పకుండా గ్రో చేయండి. హెల్దీ లివింగ్, హెల్దీ ఈటింగ్. ఇప్పుడు మేము శాండ్విచ్ చేసుకుంటాం. మా అన్నయ్య చేస్తాడు. ఇప్పుడు మేము శాండ్విచ్ చేసుకుంటున్నాం. లెట్యూస్ శాండ్విచ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే లెట్యూస్, సాల్ట్ అండ్ కారం, ఇది మయోనీస్ కొంచెం టేస్ట్ కోసం, క్యారెట్స్, టొమాటో, ఆనియన్, ఇంకా బ్రెడ్, ఇంకా ఉప్పు కూడా కొంచెం వేసుకుంటాం. అన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ని, టొమాటోస్ని, క్యారెట్స్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాం. ఒకసారి కట్ చేస్తుంది. కట్ చేస్తుంది. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. కొంచెం మయోనీస్ కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. బర్డ్స్ ఇవి మేము చేస్తున్నాముగా అరుస్తున్నాయి. నీకు ఉప్పు కారమే అట్లా కాదు, ఓపెన్ చాలు 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 చాలు
కొంచెం లెట్యూస్ కట్ చేసి కూడా వీటిలో వేసుకోవాలి. వద్దది బ్రెడ్ తీసుకున్నాంగా, ఇంకా బర్డ్స్ ఫుల్ అరుస్తున్నాయి దానికి ఇష్టంగా. ఇప్పుడు బర్డ్స్కి బెడ్ వేద్దాం. నీకు టమాటోస్ కావాలా? టమాటోస్ ఇది బ్రెడ్ మీద ఒక్క టమాటా కావాలి. ఇప్పుడు తింటున్నాయి బర్డ్స్. అయిపోయింది అందుకు అంత శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టోస్ట్ చేయాలి. శాండ్విచ్ ఆల్మోస్ట్ రెడీ అవ్వబోతుంది. ఇప్పుడు మేము టోస్టర్లో పెట్టాం. ఇప్పుడు శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి వావ్, ఇది నాకు, ఇది నీకు, ఇది మన ఇద్దరికి రెడీ అయిపోయింది. వావ్, మరి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఎంత బాగుంటుందో. నీకు నా చేయండి. వందా
యమ్మీ యమ్మీ బాగుంది కదా. కాలుతుంది బాగా. వావ్ వావ్ సూపర్. చాలా బాగుంది. I hope you like the video. Please like, share and subscribe to Mittu Nikki Gardening. Thank you.